హలో హాయ్ అస్సలాము అలైకుమ్ వెల్కమ్ టు షేనాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. చాలా సింపుల్గా ఈజీగా మీ ఇంట్లో చేసుకోవచ్చండి. ముందుగా కుక్కర్ తీసుకుందామండి. కుక్కర్లో మటన్ వేసుకొని కొన్ని వాటర్ ఉడికించుకోవడానికి కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటాయి కాబట్టి కొన్ని వాటర్ తీసుకున్నానండి. చూసారు కదండి, కొన్ని వాటర్ అండి, హాఫ్ గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ వాటర్ వేసుకొని చాలు. కొన్ని వాటర్ వేసుకొని తర్వాత చాలా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. మటన్ కర్రీ చాలా సింపుల్గా మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోవాలండి, రాళ్ళు ఉప్పు అండి. మటన్ ముక్కలకు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి. చూసారు కదండి, అంతే ఉప్పు వేసుకోండి, ఎక్కువ ఉప్పు వేయొద్దండి. నెక్స్ట్ కూరలో మనం వండేటప్పుడు మళ్ళీ వేస్తాం కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 4-5 విజిల్స్ అండి. విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దామండి. కొంచెం మటన్ స్మూత్నెస్గా వచ్చే వరకు ఒక 4-5 అండి. మటన్ చాలా గట్టిగా ఉంది అని అనిపిస్తే మీరు కొంచెం ఎక్కువ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చండి. మటన్ స్మూత్నెస్ వచ్చే వరకు నేను 4-5 విజిల్స్ పెట్టుకున్నానండి. మటన్ ఆల్రెడీ ఉడికిపోయిందండి. ఒక్కసారి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మటన్ పీస్ని పట్టుకొని చూడండి ఉడికిందా లేదా అని. పీస్ కొంచెం మెత్తగా అలా ఉంటే ఉడికినట్టే అండి. అదిగోండి. ఇప్పుడు ప్రాసెస్ చూడండి. ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో 2 గిన్నెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం మటన్లో ఎక్కువ ఉంటే బాగుంటుందండి, అందుకే ఆయిల్ వేసుకున్నానండి. మటన్లో కావాల్సిన పదార్థాలు మనం చూసేద్దామండి. 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకోండి, స్లైసెస్గా కట్ చేసుకుందామండి. 2 టమాటోస్, ఒక 6 or 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్, కొబ్బరి పేస్ట్ అండి అది. ముందుగా మనం ఆనియన్స్ వేసుకుందామండి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకుందామండి, పచ్చివాసన పోయే వరకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి టమాటోస్ వేసేయాలండి. ఇవి కూడా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం సేపు. టమాటోస్ కొంచెం పచ్చివాసన పోవాలి కదండి, అందుకని ఫ్రై చేసుకోండి ఇలా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇలా ఇంట్లో చాలా సింపుల్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను. 1/2 kg మటన్ అండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, మిక్సీ చేసుకొని ఒక కొబ్బరి పేస్ట్ 1 బౌల్ అండి. 1 బౌల్ తీసుకోండి, సరిపోతుంది. అది ఎండి కొబ్బరి అయినా సరే, పచ్చి కొబ్బరి అయినా సరే అండి. మిక్సీ చేసుకొని మనం అది కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసేయాలండి. కలుపుతూ ఉండండి కొంచెం సేపు. తర్వాత ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకున్నానండి నేను. కర్రీస్లో ఎక్కువ రాళ్ళు ఉప్పుని యూస్ చేస్తానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు మనం వేసినవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి.
మనం ఎంతసేపు ఫ్రై చేస్తే అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఆయిల్ అంతా మొత్తం మసాలా నుంచి బయటకు వచ్చేసేయాలండి. అప్పుడే మనకి ఉడికినట్టు తెలుస్తుందండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే అడుగు కాలిపోకుండా బాగా వస్తుందండి. కొంచెం సేపు మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఎలా ఉందో. చూసారు కానీ కొంచెం ఇప్పుడే ఆయిల్ వచ్చేస్తుంది బయటకు. అలా అని కొంచెం అడుగు అంటుతుంది, అలా అంటకుండా కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి. ఇది ఎంత మసాలా అంతా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండి, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది బాగా. ఇలా కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత చూసారు కదండి, ఫ్రై అయిపోయిందండి బాగా. బ్రౌన్ కలర్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి. కారం వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. మేము ఎక్కువ స్పైసీ తింటాం కదా, 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. అదే ఎవరు స్పైసీగా తినరు అనుకుంటారో ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. మనం ముందుగా ఫ్రై కొంచెం సిమ్లో పెట్టుకొని మీకు కారం కాలిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ని ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. మనం ఆ వాటర్తోనే కొంతసేపు కుక్ అవనిద్దామండి. ఆ వాటర్ పడేయొద్దండి, మటన్లో వాటరే టేస్ట్ అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఆ వాటర్తోనే కొంచెం సేపు కుక్ అవనిద్దామండి. కొంచెం సేపు మూత పెట్టేసి వదిలేయండి. ఒక 5-10 మినిట్స్ కుక్ అవనిద్దామండి. ఇప్పుడు బాగా దగ్గర పడేయండి ఆ వాటర్. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ సరిపోతుందండి. ఇలా ఇప్పుడు కర్రీ మొత్తం బాగా దగ్గర వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయండి. నా రెసిపీస్ చాలా బాగుంటాయండి, ఒకసారి చూడండి, మీ ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. చాలా సింపుల్గా ఈజీగా మీరు ఇంట్లో చేసుకునే విధంగా ఉంటాయండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి, అదంతా దగ్గర అయిపోయే వరకు కుక్ చేసుకుంటే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మటన్ కర్రీ వచ్చేసి రెడీ అయిపోయిందండి. మీకు కావాలంటే ఇంకొంచెం సేపు దగ్గర వచ్చే వరకు ఉంచుకోండి. మటన్ కర్రీ వచ్చేసి రెడీ అండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వేడి మటన్ కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా చాలా సూపర్గా వచ్చిందండి. ఇది రోటీలో అయినా ఒకసారి రైస్లో అయినా చాలా బాగుంటుందండి. చాలా డెలిషియస్గా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు వేడి రైస్లో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. అలా తీసి మొత్తం కలిపి వేడిగా ఉందండి, కలపడానికి రావట్లేదు. చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంతకు మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ముక్క కూడా బాగా ఉడికిందండి. అంతా కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ప్లీజ్ లైక్ అండ్
సబ్స్క్రైబ్ టు మై ఛానల్. షేర్ చేయడం మర్చిపోకండి.